హాయ్ అండి, అందరూ బాగున్నారండి? నేను బాగున్నాను. ఈరోజు నేను చేసే కుకింగ్ ఏంటంటే అండి, ఖర్జూరం పచ్చడి పడుతున్నాను. దానికి కావాల్సింది ఏంటంటే కరివేపాకు, ఎండుమిరగాయలు, ఎల్లుల్లిపాయలు, నిమ్మకాయలు చిన్న ముక్కల కింద కోసేసి, ఇది ధనియాలు, పసుపు, కారము, ఇది మెంతులు, ఆవాలు, మిరియాలు పొడి, ఇవన్నీ మిక్స్ చేసాను. ఇవన్నీ కావాలి పచ్చడి పడతానికి. ఎలా పడతాను ఏంటో చూపిద్దాం. పొయ్యి మీద నూనె వేసాను. నూనెలోనే ఆవాలు, మెంతులు వేసాను, వెల్లుల్లిపాయలు వేసాను. తాలింపులో వెల్లుల్లిపాయ వేగింది కదా, పసుపు వేస్తున్నాను. తర్వాత ధనియాల పౌడర్ వేస్తున్నాను. తర్వాత మెంతులు, జీలకర్ర, ఆవాలు, మిరియాల పౌడర్, తర్వాత కారం వేస్తున్నాను. తర్వాత సాల్ట్ వేస్తున్నాను. ఇవన్నీ మిక్సింగ్ కలుపుతున్నాను. తర్వాత ఎండుమిరపకాయలు, కరివేపాకు వేస్తున్నాను. తర్వాత నిమ్మకాయ చిన్న ముక్కల కింద కోసిన నిమ్మకాయ ముక్కలు వేస్తున్నాను. మళ్ళీ నిమ్మరసం వేస్తాను కదా. ఇప్పుడు ఖర్జూరం గింజలు తీసేసిన ఖర్జూరం వేస్తున్నాను. ఒకసారి దీంట్లో గట్టెట్టు కలుపు. ఫస్ట్ వేసిన సాల్ట్ చాలేదు, మళ్ళీ కొంచెం సాల్ట్ వేస్తున్నాను. ఇంకోటి ఖర్జూరం పచ్చడి రెడీ అయిపోయింది. మూడో రోజుకి ముక్క మెత్తబడి చాలా అంటే చాలా బాగుంటుంది. చూడండి, ఖర్జూరం పచ్చడి పట్టాను. మీకు నచ్చితే కనుక ఈ వీడియో లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకుంటాం మాత్రం మర్చిపోద్దు. ఉంటాను. ఓకే అండి, బాయ్ మీ అందరికీ. నేను ఖర్జూరం పచ్చి ఖర్జూరం అంటే బాగా ఆకుపచ్చ కాదు, ఎల్లో కలర్లోది ఖర్జూరంతో పచ్చడి పట్టాను ఈరోజు. నేను చిన్న వీడియో తీసానండి. సరే, ఉంటాను. ఓకే అండి, బాయ్ మీ అందరికీ.